మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ జూన్ 27వ తేదీ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో చూస్తూ ఉన్నాం, ఈ మధ్య గడిచిన 4-5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితిని చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని కేసులు బుక్ చేయడం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, అదేవిధంగా యువత దాని బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగానే ఈరోజు కడప నగరంలో గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, జిల్లా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కడప నగరంలో యువతతోనే బ్రహ్మాండమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవద్దండి, ఇతరుల ప్రేరేపణకు గురి కావద్దండి, మోసపోవద్దండి. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాల వల్ల మీరందరూ కూడా డ్రగ్స్ బారిన పడి ఏమవుతుందిలే, మమ్మల్ని ఎవరేం చేసుకుంటారులే అని చెప్పి ఒకవైపు మీ జీవితాలు పాడు చేసుకోవడం, రెండో వైపు పోలీస్ కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు పాడు చేసుకొని అనారోగ్యం పాలై కుటుంబాలను నాశనం చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా యువతనంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు, అవగాహన కల్పిస్తున్నందుకు ముఖ్యంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. యువతకు నో డ్రగ్స్, సే నో డ్రగ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 26వ తేదీ నషాముక్త అభియాన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఈరోజు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాము. ఈరోజు గత ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల పొరపాటు వల్ల, వాళ్ళ తప్పిదాల వల్ల సమాజం చాలా చెడిపోయింది. యువతను పెడదారి పట్టించినారు. యువతకి ఉపాధి గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాల యొక్క వినియోగాన్ని వాళ్ళు ఏ విధమైన కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఈరోజు సమాజం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్యంగా తల్లులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పాత్రికేయులకు తెలుసు, ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసము, అలాగనే వాటి కంట్రోల్ చేయడం కోసము ఇక్కడ పనిచేసిన, కడపలో పనిచేసిన 3 ఎస్పీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 3తో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క అవకాశం వచ్చినప్పుడు, ప్రతి ఒక్క వేదిక మనకు వచ్చినప్పుడు కూడా, అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ వేదికలో ఈ యొక్క గాంజా కానీ, డ్రగ్స్ కానీ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని శాసనసభ ప్రాతిపదిక కానీ, అలాగనే యాంటీ డ్రగ్ అని ఏం పేరు రీగర్ టీం రవిశంకర్ గారితో ఇప్పటికి 3 సార్లు కలవడం జరిగింది. ఏ విధంగా ఈ తల్లులు బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఎలా డ్రగ్స్ అందుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాటిని పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే ఎస్పీ గారి దగ్గరికి కూడా తీసుకుపోయి ఆ మదర్స్ని కూడా తీసుకుపోయి, తల్లులను కూడా తీసుకుపోయి వాళ్ళు కూడా ఆ సిరంజెస్ కానీ, ఆ డ్రగ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడము, అది కొరియర్ ద్వారా వస్తున్నారు, ఆ పిల్లలు ఇంజెక్షన్ తీసుకుంటున్నారని ఎస్పీ గారి నోటీస్లోనే వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పడం కానీ, ఆ తర్వాత ఇక్కడ కడపలో ఏ రోజైనా కానీ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ, కూటమి పార్టీకి సంబంధించిన కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ డ్రగ్స్లో అరెస్ట్ అయిన పిల్లల కోసం ఒక్క రికమెండేషన్ కూడా మన దగ్గరికి తీసుకొచ్చే యొక్క ధైర్యం ఎవరికీ లేదు. చాలా కఠినంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత కడపను తయారు చేసుకోవడానికి పని చేస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క యువతకు కానీ, అలాగని యువతకే కాదు తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మన పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, కాలేజీకి ఎలా వెళ్తున్నారు, కాలేజ్ నుంచి ఎలా వస్తున్నారు, ఇంటి నుంచి లేట్ టైంలలో ఎలా వెళ్తున్నారు అనేది మనం నిఘా ఉంచుకోవాలా. అలాగనే యువతకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఈ యొక్క మంచి ప్రాయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు లేపుకొని ఈ విధమైన అలవాట్లకు గురి అయితే రేపు మీ యొక్క ఫ్యూచరు, మీ యొక్క
భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈ యొక్క గోల్డెన్ టైము, చదువుకోవాల్సిన టైంలో, ఉద్యోగాలు సంపాదించాల్సిన టైంలో మీరు పాడు లేపుకొని ఎవరో ఒక పక్కనున్న చెడిపోయిన 2-3 ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చదువుకోకుండా, ముఖ్యంగా కడపలో పేదవాళ్ళు ఎక్కువ ఉండారు. వాళ్ళు పనులకు వెళ్తూ ఏ విధమైన పెద్దల యొక్క పర్యవేక్షణ లేకుండా పోవడం వలన ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని వీటికి అలవాటు చేసేసి ఈ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఈ యొక్క ఏమంటారు పెయిన్ కిల్లర్స్ని పౌడర్ రూపంలో తీసుకోవడం కానీ, వాటి కోసం డబ్బు లేక వాళ్ళ అమ్మను నన్ను కొట్టడం కానీ, దాని మీద నేరాలు చేయడం కానీ చేస్తున్నారు. నేను ఇదే ఎలక్షన్ ముందు నేను ఒక చిన్నది యువతతో ఒక మీటింగ్ పెట్టుకుంటే మాకు ఒకటే వచ్చి అడిగారు, మాకందరికీ తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో, మరి పోలీసు వాళ్ళకి తెలియదా అని చెప్పేసి. వాళ్ళకి నర్చరింగ్ ప్రోగ్రామ్ అంటే కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ జరగాల్సిన అవసరం ఉంది. అది పోలీసుల ద్వారా కానీ, విద్యా సంస్థల ద్వారా కానీ, సోషల్గా సమాజ సేవ చేస్తున్న వాళ్ళ ద్వారా కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క యాంటీ డ్రగ్ ఈ యొక్క క్యాంపెయిన్ లాంటివి ఇంకా ఎక్కువ జరుగుతూ స్కూళ్ళల్లో, కాలేజెస్లో కూడా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలని అవేర్ చేసేసి దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ మొదలైంది. దానికి ప్రతి ఒక్క పౌరుడు దీనికి మా చేయూతనిచ్చి దాన్ని వాళ్ళ సహాయంతోనే దీన్ని ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజాన్ని మనము సాధించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధ్వర్యంలో ఈగల్ టీమ్స్, NMBA, అదేవిధంగా కేర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే భాగంగా మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కడప జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గంజాయి అమ్మినా, పంచినా, లేకపోతే దాన్ని రవాణా చేసినా అనేక రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రజలకు తెలియజేయడం, గంజాయి అమ్మకం జరిగేటటువంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసి 1972 అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా దీనికి విస్తృత ప్రచారం కలిగించి ఈ యొక్క గంజాయిని నివారించడం అనేటటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క ర్యాలీని, వాకథాన్ కార్యక్రమాన్ని కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ వరకు తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసి, బాధ్యత గల పౌరులందరితో కూడా కలిసి ఈ యొక్క డ్రగ్ని నిర్మూలించడము, గంజాయిని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తాము. టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాము. సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క గంజాయి సేవించే ప్రాంతాల్లో పహారాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే గంజాయిని సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. గత 6 నెలల్లోనే దాదాపు 95 కేజీల వరకు గంజాయిని పట్టుకోవడం జరిగింది. తద్వారా వాళ్లకు పీడీ యాక్ట్ తర్వాత షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి మనం ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తాం.